ఆ 9 మంది పోలీసులను మదురై హైకోర్టు అయితే కీలకమైన నిర్ణయం ఇచ్చింది. ఆ 9 మంది పోలీసులు ఎవరైతే లాక్డౌన్లో లాకప్ డెత్ చేసి ఇద్దరిని చంపివేశారో అందులో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసులని 9 మంది పోలీసులని ఉరి శిక్షను ఖరారు చేయడం కూడా జరిగింది. ఇందులోనూ ఆ ఉరి శిక్షతో పాటు ఆ చనిపోయిన కుటుంబాలకు 1,04,00,000 రూపాయలు ఇవ్వాలంటూ కోర్టు డిమాండ్ చేసింది. అదేవిధంగా వీళ్ళు ఇవ్వకుంటే వాళ్ళ ఇండ్లని జప్తు చేసి మరి ఆ కుటుంబానికి న్యాయం జరపాలని కోర్టు అయితే చరిత్రలోనే గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది, అసలు 9 మంది పోలీసులు చేసిన తప్పేంది, అసలు లాక్డౌన్లో ఏం జరిగిందో ఒకసారి ఆ కథను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ 9 మంది మరణశిక్ష ఖరారు చేస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. 2020లో లాక్డౌన్లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో మరణించిన తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు వీళ్ళే. తండ్రి కొడుకుల మరణానికి కారణమైన 9 మంది పోలీసులు మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు. ఇట్లాంటి తీర్పు లేదా తెలంగాణ వస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. ఏమిగా లాకప్ డెత్లో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు 1,04,00,000 రూపాయలు ఇవ్వాలని కోర్టు డిమాండ్ చేసింది. తమిళనాడులో లాకప్ డెత్ చేసిన పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు. కరోనా సమయంలో తుత్తుకుడి జిల్లా సతన్కూడంలో మొబైల్ షాప్ తెరిచి ఉంచాడని తండ్రి కొడుకులు జయరాజ్ బాన్సిక్లను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసిన 9 మంది పోలీసులు. ఈ కేసులో A1 నుండి A9 వరకు ఉన్న నిందితులకు మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చిన మదురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు A1కు రూపాయలు 24 లక్షలు, A2కు 16,30,000 జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తం 1,40,00,000 మృతుడైన బన్నీ తల్లికి పరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. అలాగే నిందితులు పరిహారం చెల్లించడంలో విఫలమైతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేసి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక దీన్ని మించిన బ్రహ్మాండమైన వార్త కూడా ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ఆ మదురై సెషన్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయము చరిత్రను లిఖించిందని చెప్పుకోవాలి. లాకప్ డెత్ విషయంలో ఏదైతే వీళ్ళు చేసిన తప్పులకు ఏదైతే ఉందో ఆ 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అదే తెలంగాణలోకి వస్తే కూడా బాగుంటుంది. ఈ పోలీసులు ఎట్లా అంటే విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళే ఒక గూండా లెక్క, వీళ్ళే ఒక రౌడీ లెక్క. కొన్ని సందర్భాల్లో అందరు పోలీసులు అంటున్నాను, కొందరు పోలీసులు వ్యవహార శైలి పైన చూస్తే దారుణం. ప్రజలు చంపేసేదాకా కూడా వెనకాడబోతున్నారు, బరాబర్ చంపేస్తూ ఉన్నారు. చంపేసి దాన్ని రాజకీయ నాయకులతోటి కప్పిపుచ్చుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ ఆ లాక్డౌన్ ఏరియాలో షాపు తెరిచి ఉంచారు. అదే తమిళనాడులో షాప్ తెరిచి ఉంచితే వీళ్ళిద్దరిని ఏం చేశారు పోలీసులు, తీసుకెళ్లి ఆ యొక్క లాకప్లో వేసి మరి ఇద్దరిని చంపేశారు. ఎవరు ఆ చంపిన ఆనముత్య బ్యాచ్గో వీళ్ళే ఈ 9 మంది పోలీసులు. అందులో ఎస్ఐ, తర్వాత కానిస్టేబుళ్ళు అందరు కలిసి వాళ్ళని ఉరిదీసేనని ఆ యొక్క సెషన్స్ కోర్టు కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే వీళ్ళు ఇదే కాదు, మన తెలంగాణలో చూడొచ్చు మిత్రులారా మీరు అందరు కలిసి. ఈ తమిళనాడు ఇట్లా జరిగితే ఆ కోర్టు మంచి నిర్ణయం ఇచ్చింది, సంతోషం. అట్లాంటి వాళ్ళకి జరగాలి, దాంట్లో తప్పే లేదు. మన తెలంగాణలో కూడా ఎన్నో లాకప్ డెత్ కేసులు జరిగినాయి. కొడంగల్లో కానీ, కోస్గిలో కానీ, లేకుంటే నల్గొండలో కానీ, వరంగల్లో కానీ, తదితర కొన్ని ఏరియాల్లో అయితే తెలియకుండా చంపేసిర్రు, బయటికి రానియకుండా రాజకీయ ఆ యొక్క ముసుగుని మీద వేసేసి చంపేసిర్రు. అది కూడా బయట ఇక్కడ మన దగ్గర వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కరి ప్రాణం తీయడంటే అది ఈజీ. ఈరోజు రాజకీయ ముసుగులో పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే అతన్ని చిత్రహింసలు పెట్టినట్టే చాలు, ఘోరంగా శిక్షిస్తున్నారు, ఘోరంగా చంపేస్తూ ఉన్నారు. అయినా కూడా కోర్టు దాకా కూడా ఈ విషయం పోవట్లేదు, పోనీయడం కూడా లేదు. ఎక్కడ ముచ్చట్ని అక్కడనే కప్పిపుచ్చేస్తూ ఉన్నారు. మనకి ఇట్లాంటి పోలీసులు ఉన్న రోజులు సామాన్య ప్రజలు బ్రతికేది ఎట్లా? ఓ పోలీసుడే ప్రజల పక్షాన రక్షకుడుగా ఉండాల్సింది పోయి అతనే రావణాసుడుగా మారితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. అందుకనే భగవంతుడు కర్మ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకరికి అన్యాయం చేసేటప్పుడు మనకి రేపు రాబోయే రోజున ఆ అన్యాయానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు దొరుకుతుందా అని కొంచెం భయంతోటైనా ఉండాలి, తెలుసుకుని ఉండాలి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. నువ్వు అన్యాయం చేస్తే నీకు అన్యాయమే జరుగుతుంది, నీకు మేలు చేస్తే నీకు మేలే జరుగుతుంది. నువ్వు మోసం చేస్తే మోసానికి మోసమే, ప్రాణం తీస్తే ప్రాణానికి ప్రాణమే. ఆ తీరుగానే
ఇతిహాసాల్లో పురాణాల్లో ఉన్నట్టుగానే ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా యొక్క తమిళనాడులో ఓ చారిత్రాత్మక నిర్ణయం ఆ సెషన్ కోర్టు తీసుకోవడం అద్భుతం అని చెప్పాలి. ఇటువంటి వాటిని గౌరవంగా మేము స్వీకరిస్తాం. ఈ తెలంగాణలో కూడా అమలైతే ఇంకా బాగుంటుందనే కోరుకుంటాం తప్ప ఇక్కడ రాజకీయాలు ఏర్పడినప్పటి నుంచి సామాన్యుడి ప్రాణం లెక్క లేకుండా పోతుంది. అట్లాంటి విషయంలో అట్లాంటి వాళ్ళని ఉరిదీసినా కూడా తప్పు లేదనేది ఇక్కడ క్లారిటీగా అయితే అవపడతా ఉంది.